సో చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందంటే అసలు చిరంజీవికి వీరాభిమానిలాగా అనిపిస్తున్నారు. ఆ మూవీస్ చూడడం, దాన్ని ఎంజాయ్ చేయడం. మరి మీకు చెప్పండి. డైరెక్టర్‌గా అసలు టర్న్ అవ్వటానికి ఏ ఏదో ఒక చిన్న పాయింట్ మన లైఫ్‌లో ఉంటుంది గదా! అంటే నేను ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాల్సిందే. మేబీ చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలు గావచ్చు, నాకు లేదంటే సినిమా అనేది చాలా ప్రభావితం చేసిందండి చిన్నప్పుడే. ఇప్పుడు మీకు ఏదైనా గ్యాప్ దొరికిందనుకోండి పిల్లలకి గేమ్ ఆడుకోవాలంటే ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి క్రికెట్టో లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూ ఉంటారు. నాకేంటంటే నేను ఒక్కడనే ఆడుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. హుహు. నేనేంటి అంటే షూటింగ్, నా ఆట పేరు షూటింగ్. ఓకే. 2 పెన్స్ తీసుకుంటా, స్కెచ్ పెన్స్. ఆ! ఇందులో చిరంజీవి విలన్ అంటే హ్మ్. ఇంకా హీరో అనే పేరు ఉండదు నాకు, చిరంజీవి. హీరో అంటే హీరో చిరంజీవి చిరంజీవి. ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. పక్కన వెళ్ళిపోయి ఒక పాన్ డబ్బా మీద పడిపోయారు అంటే నేను ప్యాకలతోటి పాన్ డబ్బా లాగా ఒకటి చిన్నది కట్టేవాడిని, హుహు. వెళ్ళి పడిపోయి అట్లా నాలో నేనే ఆడుకునేవాడిని. హ్మ్. సో నాకు తెలిసి నా 5th క్లాస్ నుంచి నేను ఒక కథ అనుకుని హ్మ్. ఇంకా ప్రతి కథలో ఇంకా హీరో బదులు ఇంకా చిరంజీవి చిరంజీవి గారే గారు అనే ఉంటారు. పేరు. అలాగా అలా నేను కథలు అనుకుంటా అట్లకి టైటిల్స్ కూడా పెట్టుకుని హ్మ్. అలా నాలో నేనే షూటింగ్ ఆట ఆడుకుంటూ ఉండేవాడిని. ఒకసారి నాకు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చిరంజీవి కూడా డైరెక్టర్ మాట వింటాడు అని. హుహుహు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా యాక్టింగ్ చేస్తున్నప్పుడు అవును. ఎలా చేశారు అంటే ఇలా చేస్తే బాగుంటుందండి అని డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ చెప్పింది వినాలిగా. చిరంజీవి గారు కూడా డైరెక్టర్ మాట వింటారా, హ్మ్. అయితే నేను డైరెక్టర్ అవుతా. ఓహో! అప్పుడే స్టార్ట్ అయిపోయింది మీకు. అప్పుడు నాకు డైరెక్టర్ అంటే తెలియదు, ఇదేంటి ప్రొడ్యూసర్ అంటే తెలియదు, ఏమీ హ్మ్. తెలియదు. హ్మ్. ఆ టైంలో నేను ఇంకా చిరంజీవి గారు కూడా ఆ మాట వింటారని తెలిసాక నేను డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్, ఆ థాట్ వచ్చేసింది. హ్మ్. ఇంకా దాంతో ఇంకా అలా 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 స్టడీస్ని కొంచెం పక్కన పెట్టేసినప్పుడు 9th క్లాస్ వరకు సరిగ్గా చదవలేదు. దాని తర్వాత ఇంట్లో కొంచెం నన్ను క్లాసులు పీకి, అరే ముందు చదువుకోవాలిరా, హ్మ్. చదువుకుంటే ఏదన్నా సాధించవచ్చు అట్లా చెప్తే, సరే అయితే డాక్టర్ అయిపోతా డాక్టర్. అని ఒకటి తీసేసుకుని ఇంకా ఆ! అప్పటి నుంచి చదివాను. సరే మీరిప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే డైరెక్టర్ అవ్వాలి అని ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారివి చాలా సినిమాలొచ్చాయి. చాలా బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అసలు సినిమాలు లెక్క పెట్టలేం మనం. ఆయన సినిమాలు మనం ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేయాలనుకుంటే. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారిలో కూడా 2 జోనర్ సినిమాలు ఎక్కువుంటాయి. పంచ్ డైలాగులున్న యాక్షన్ మూవీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అదేవిధంగా చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ అసలు వేరే లెవెల్. సో మీకు ఈ 2 జోనర్స్‌లో చిరంజీవి గారిని ఎక్కువ ఏ టైప్ చూస్తే బావుంటుందనిపిస్తుంది? నాకు చిరంజీవిని ఓవరాల్గా చూడాలనిపిస్తుంది చిరంజీవి గారిని. ఆయన ఇప్పుడు అందరు కామెడీ బాగా చేస్తారని చెప్తున్నా కానీ ఆయన ఏడిపించేస్తారండి. ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ సినిమా సీన్స్ అసలు చేస్తే అసలు మామూలుగా ఉండదు. సో ఎందులో అయినా కానీ ఆయన టాప్లో ఉంటారు. కాకపోతే ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయటం వల్ల ఆయన కామెడీగా ఎక్కువగా తాగేసి మాట్లాడటాలు అవన్నీ చాలా యూనిక్గా, అంటే హ్మ్. అరే భలే ఉందే అనిపించేలాగా చేస్తారు కాబట్టి అందరికి అదే కావాలి అని అనుకుంటారు. బట్ నాకు ఆపద్బాంధవుల్లో సీన్స్ చూసిన హ్మ్. ఆయన ఒక ఏడుస్తూ, ఇప్పుడు అన్నయ్య సినిమా తీసుకుంటే అన్నయ్య ప్రాపర్ కమర్షియల్ సినిమా కానీ అవును. క్లైమాక్స్లో తమ్ముళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అంత సెంటిమెంట్గా మాట్లాడుతుంటారు, మా సొంత అన్నయ్య మాట్లాడుతున్నాడా అన్న హ్మ్. ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం, నేను వెళ్ళిపోతూ ఉంటాను. హ్మ్. సో నాకేంటంటే కామెడీ కంటే నాకు సెంటిమెంట్ ఇంకా బాగా నచ్చుతుంది. ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ బాగా అవుతారు. నచ్చుతుంది. కామెడీ అంటే ఇంక ప్రతి సినిమాలో ఉంటుంది. హ్మ్. 'గరణ మొగుడులో' ఆయన క్యారెక్టర్ ఇట్ సెల్ఫే ఒక ఒక డిఫరెంట్‌గా కామెడీ తీసుకొచ్చేసి ఆయన క్యారెక్టర్ ఆర్కే కామెడీ నడిపిస్తూ ఉంటుంది. ప్రతి సినిమాలో ఉంటుంది. కానీ సెంటిమెంట్‌ని కూడా మనం ఫీల్ అయ్యేలాగా చేయగలిగితే ఆయన ఇంకా టాప్ ఆర్టిస్ట్ ఇంక అంతే. మీరంత సెంటిమెంట్ సీన్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలున్నాయా? అబ్బా! అంటే ఈవెన్ పోనీ ఓకే. నే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అదసలు రన్నింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకొక బ్యాడ్ హాబిట్ ఉంది. హ్మ్. నేను సినిమాలు చూసి ఏడుస్తా. సినిమాలు చూసి ఏడుస్తారు. ఈవెన్ ఏడుస్తా. ఇప్పటికి? ఇప్పటికి. అంటే అందరిలో ఉన్నప్పుడు కాదు. హ్మ్. ఇంట్లో ఒకటి పెట్టుకుని ఏదన్నా సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఎమోషన్ సీన్ వచ్చి దానికి తగ్గ ఆర్ఆర్ పడింది అంటే నేను ఫీల్ అవుతాను. హ్మ్. కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఐ డోంట్ మైండ్ అది. హ్మ్. నేను అంటే నా వే ఆఫ్ వెంటింగ్ అవుట్ అనమాట నా ఎమోషన్స్‌ని కూడా. సో అట్లా నేను 'చంటబ్బాయి' సినిమా చూసి ఏడ్చాను. హ్మ్. 'చంటబ్బాయి' సినిమా అందరూ కామెడీ, కామెడీ, కామెడీ లాస్ట్ అనుకుంటుంటారు. క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆయన విండో దగ్గరికి వచ్చి చెప్పే డైలాగ్ చూసి ఓడియమ్మ! ఆ ప్లేస్‌లో మనమున్నామా అన్న ఫీలింగ్ వచ్చేసి అసలు భలే ఉంటుంది. అంటే ఆ ఫీల్ తీసుకురావాలి ఒక ఆర్టిస్ట్‌ని. హ్మ్. ఆయన సో, ఏం చేసినా గాని బావుంటుంది. ఇప్పటికి జస్ట్ ఆ సీన్ తలుచుకున్నా నాకు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. ఎమోషనల్ టచ్ ఉంటుందనే సీన్ ఏమైనా ఉందండి చిరంజీవి గారిది? ఆబ్వియస్లీ అండి. 'ఆపద్బాంధవుడు' సినిమా గూడా హ్మ్. అందులో నేను ఆ చర్చ్ ఎపిసోడ్ నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. ఆ చర్చ్ ఎపిసోడ్‌లో అంతమంది ముందు
ఒక స్టామరింగ్ తోటి నత్తితో మాట్లాడుతూ ఒక్కళ్ళు కూడా తనని పట్టించుకోకపోతుంటే అప్పుడు పిచ్చెక్కినోళ్ళలాగా చేస్తూ అవును. అది హైలైట్ సీన్. దాని తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి అద్దం పగలగొట్టేసి అరే నీకా అంటూ తన అంతరాత్మలాగా డిపిక్ట్ చేసుకుంటూ మాట్లాడే సీన్ ఎమోషన్ అక్కడ కట్ చెప్పకుండా సింగిల్ టేక్లో అక్కడ సార్ ఏడుస్తూ ఎక్కిళ్ళు పడుతూ అక్కడ అయ్యే వరకు అలా స్పెల్ బోన్ అయిపోయి చూడటం. సో అట్లాగా ఇంకా ప్రతి సినిమాలు ఇప్పుడు నాకు అలా గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతి దాంట్లో ఎమోషన్ ఉంటూ ఉంటుంది. సో మరి మన నాకు చిరంజీవి గారు 149 మూవీస్ అయిన తర్వాత నేను పాలిటిక్స్‌లోకి వస్తున్నాను, ఇంకా సినిమాలు చేయట్లేదు అన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే సినిమా రంగానికి చిరంజీవి గారు దూరం అయిపోతున్నారు అని తెలిసినప్పుడు. అప్పుడైతే నేను దీని గురించి మాట్లాడాలి. అది హ్మ్. నా లైఫ్లో కూడా నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను కొత్తగా. చేసుకున్నట్లు ఉంటే ఆయన సినిమాలకు దూరం అయిపోయినా మనకి దగ్గర అవుతాడులే అన్న ఒక ఇప్పుడు పాలిటిక్స్ అంటే మనకి దగ్గరగా చూడొచ్చు ఇంకా ఆ! మన సమస్యల గురించి అన్నిటి గురించి మాట్లాడతారు. ఆ విధంగా ఐ ఫెల్ట్ హ్యాపీ. సో అక్కడేమీ బాధ ఏం లేదు. హ్మ్. మాకు 149 నానిముత్యాలు ఇచ్చారు, మెమరీస్ ఇచ్చారు. హ్మ్. వాటిని చూసుకుంటూ ఉండొచ్చు అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ దాని తర్వాత ఆ స్టెప్ ఒకటే నాకు నచ్చలేదు. ఇన్ ద సెన్స్ ఆయన కూడా నచ్చి ఉండకపోవచ్చు. అవును. సో అప్పుడు